ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. స్వామి ముందు ఇది నాటకం అయిపోయింది. స్వామి సింహాసనం నుంచి కిందకి దిగి ఏమన్నారో తెలుసా? ఐసే హై అన్నారు. ఎలా ఉంది నాటకము, ఎలా ఉంది అన్నారు. అంటే పెద్దవాళ్ళందరూ కూర్చుంటారుగా, పిల్లలు, ప్రొఫెసర్లు, పెద్దలు అందరూ చాలా బాగుంది, బడియా హై అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, ఈ వాక్యం చెప్పటం కోసమే ఈ కథ చెప్పాను. అది ఏమిటి వాక్యము? స్వామి అన్న మాట ఏమిటి? అది నా కథే అన్నారు. మీకు ఎందుకు నచ్చిందో తెలుసా? ఎందుకు బాగుందన్నారో తెలుసా? అది నా కథే అన్నారు స్వామి. వీళ్ళన్నారు, అది మీ కథ ఏంటి స్వామి? అది బీహార్ రాష్ట్రంలో మగధ ప్రాంతంలో పూర్వం ఎప్పుడో జరిగినటువంటి ఇతివృత్తాన్ని కదా వాళ్ళు నాటకీకరణ చేశారు, మీ కథ ఏంటి అన్నారు. అప్పుడు స్వామి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నేను కూడా అంతే, మీ భక్తికి మెచ్చి మీకు అనేక రకాలుగా నేను సేవలు చేయిస్తూ ఉంటాను అన్నారు స్వామి. మనం అప్పుడప్పుడు అనుకుంటాము, దేవుళ్ళ ఆయన వచ్చేసి ఈ పని చేసి పెట్టారు, నేను ఎలా అవుతుందా అని అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అదే అన్నమాట స్వామి అన్నమాట, నా కథే. నేను కూడా అలాగూ భక్తి ఎక్కడైతే ఉందో అక్కడ మెచ్చి వాళ్ళకి నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అలా సేవలు చేస్తూ ఉంటాను అన్నారు స్వామి. చాలా అందరూ కూడా పరమానంద పడిపోయారు. తల్లినై కవితామ తల్లినై లాలించి పాలించునది నీవే పత్తి సాయి. తల్లివై కవితామ తల్లివై లాలించి పాలించునది నీవే పత్తి సాయి. గురుడవై ప్రేమ సాగరుడవై శిక్షించి రక్షించునది నీవే రామ సాయి. హితుడవై ఆత్మ సంగతుడవై మతి మార్చి కృతి కూర్చునది నీవే కృష్ణ సాయి. దాతవై భాగ్య విధాతవై పోషించి నడిపించునది నీవే నాగ సాయి. ఆర్తి హరించి నిర్మల కీర్తినిచ్చి ఆత్మశాంతి నొసగిడి పరమాత్మ నీవు. పరమాత్మ ఎటువంటి పరమాత్మ చెప్పకనే ఎలా చెప్పారు? తల్లివై కవితామ తల్లివై లాలించి పాలించునది నీవే పత్తి సాయి. గురుడవై ప్రేమ సాగరుడవై శిక్షించి రక్షించునది నీవే రామ సాయి. హితుడవై ఆత్మ సంగతుడవై మతి మార్చి కృతి కూర్చునది నీవే కృష్ణ సాయి. దాతవై భాగ్య విధాతవై పోషించి నడిపించునది నీవే నాగ సాయి. ఆర్తి హరించి నిర్మల కీర్తినిచ్చి ఆత్మశాంతి నొసగిడి పరమాత్మ నీవు. సత్య శివ సుందరమూర్తి ప్రశాంతివర్తి త్రిభువన సురేంద్ర చక్రవర్తి నమోస్తు నమోస్తు. స్వామి యొక్క వైభవము అలా తలుచుకున్నంతసేపు ఒక విశేషమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందము అనుభూతి కలుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన పేరు చివరి చెప్తాను. ఆయన చాలా అధికారిగా ఉండేవాడు. పెద్దలకి కొంతమంది ఆయన పరిచయం కూడా ఉండవచ్చు. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ రోజుల్లో పేపర్లో ఒక వార్త పడింది. ఏమని? జపాన్లో జన్మించి సీనియా ఆవిడ పేరు, ఒక ఆవిడ జన్మించి పూర్వజన్మల యొక్క జ్ఞానముతో ఆవిడ భారతదేశం వచ్చింది. భారతదేశంలో మైసూర్ దగ్గర భద్రాపూర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చింది. ఆవిడ పూర్వజన్మల యొక్క విశేషాలు
తన యొక్క దివ్య జ్ఞానముతో చెప్తోంది అని పేపర్లో వచ్చింది. ఈయన ఈ హైదరాబాద్లో పెద్ద ఆయన కొంతమంది మిత్రులతో బయలుదేరాడు. బయలుదేరుతూ ఉంటే మధ్యలో ఒకడు అన్నాడు, ఇక్కడ పుట్టపర్తి ఉంది, ఇది చూసుకొని వెళదాము ఇక్కడ నుంచి అన్నారు. వీళ్ళందరూ రాత్రి అయ్యేసరికి విలాసంగా జీవితం గడపటము, రకరకాల అలవాట్లతో ఉండటము, చాలా జీవనం అలా వేరుగా ఉండేది. అయితే వీళ్ళందరూ పుట్టపర్తి చేరారు. స్వామి అడిగారు, మీరు పూర్వజన్మ విశేషాలు తెలుసుకోవాలని చెప్పి బయలుదేరారు, ఇప్పటిదాకా అనేక రకాలుగా జీవితము గడుపుతున్నా ఆధ్యాత్మికంగా ఆలోచన మొదలు పెట్టారే అన్నారు స్వామి. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. చూసిపోదామని వచ్చారు. వాళ్ళ కారులోనే అన్నా సీసాలు అవన్నీ ఉన్నాయి. సరే దర్శనం దగ్గర అన్నా ఇట్లా సంభాషణ చేశారు. ఎప్పుడైతే స్వామి ఇలా అన్నారో అసలు ఈయన్నే అడుగుదాం, మనం అక్కడికి వెళ్లే బదులు తర్వాత వెళదాము అని చెప్పి ఒక అభిప్రాయం కలిగింది. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉన్నారు. ఉన్న తరువాత ఒక రోజున స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఈయన స్వామివారి పాదాలు పట్టుకొని, నేను గత జన్మలో ఎవరిని నాకు చెప్పండి అన్నాడు. నేను ఎవరినో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు స్వామి అన్నారు, యోగులు మహర్షులు కూడా పూర్వ విశేషాలు తెలిస్తే తట్టుకోలేరు. ఇప్పుడున్నటువంటి మీకు భవబంధాలు చాలు, ఇంకా అవి కూడా తెలిసినాయి అనుకోండి, ఇంకా మీరు సమస్యల్లో కూరుకుపోతారు. కాబట్టి నా మాట విను, మీకు వద్దు అన్నారు. ఈయన అన్నాడు, కాదు కాదు, చెప్పండి స్వామి, చెప్పండి, నేను తెలుసుకోవాలి, మీరు చెప్పాలి చెప్పాలి అని అడిగాడు. సరే, మరొక రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు మరలా ఈయన ఇలాగే పట్టుబడుతూ అడుగుతున్నాడు. సరే రా అన్నారు స్వామి. చూడండి, స్వామి చెప్తున్నారు, ఈవేళ బుధవారం కదా, ఎల్లుండి శుక్రవారం కదా, ఎల్లుండి శుక్రవారం నాడు నువ్వు ఎక్కడ ఉన్నావో అది పూర్వజన్మలో నీ ఇల్లు. స్వామి చెప్పేస్తున్నారు, ఇది ఒక చిన్న కథలా ఉంటుంది, అది నీ ఇల్లు. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ నీ 2వ భార్య. మొదటి భార్య నీకు ఒక కొడుకుని ఇచ్చి ఆమె గతించింది. నువ్వు ఒక వివాహం చేసుకున్నావు. ఆవిడ మీ కుటుంబానికి శత్రువులుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, వాడి పేరు రాఘవులు. వాడి సహాయంతో నీకు విషం పెట్టింది, నువ్వు మరణించావు. ఆ తరువాత నీకు నీ అన్నగారు నీకు మరలా జన్మించాడు కూతురుగా అని చెప్పారు. ఎప్పుడైతే ఆవిడ విషం పెట్టి నీకు చేసిందో అప్పుడు నీకున్నటువంటి కొడుకు కూడా విషం పెట్టింది. వాడు మందబుద్ధితో అలా ఉండిపోయాడు. ఆ రాఘవులు ఇప్పుడు రాజాగా ఉన్నాడు, వాడి పేరు రాజాతో. వాడిని నువ్వు చూస్తావు అన్నారు స్వామి. ఒక చిన్న కథ చెప్పారు. అలా నేను వణికిపోయాడు. పెళ్ళి, భార్య, కొడుకు, భార్య పోవడము, 2వ పెళ్లి చేసుకోవటము, ఆమె వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవటము, ఆ సంబంధం పెట్టుకున్నవాడు నీకు విషం ఇవ్వడము, వీడు చనిపోవటము, ఈయనకున్నటువంటి ఒక ఆయన అన్నగారు, ఈయన ఆ భార్య, ఈయనకి మొదటి భార్య ఈయనకి అన్నగా జన్మించింది. ఆ అన్నగారు మరణించి ఈయనకు కూతురుగా పుట్టబోతున్నాడు. ఇది కథ చెప్పారు స్వామి. ఇంక వెళ్ళిరా అని చెప్పి ఆశీర్వదించారు. కథ బానే ఉంది. ఈయనకి ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఏమిటిది, ఎందుకు అడిగానా, ఏమిటి, ఏమి అర్థం కాదు. ఎల్లుండి ఉదయం నువ్వు శుక్రవారం ఎక్కడ ఉన్నావో అదే నీ ఇల్లు పూర్వము అన్నారు. బయటకు వచ్చాడు. ఈ మిత్రులందరూ ఈయన 4 రోజులు 5 రోజులు ఉంటే
వీడికి ఇంకా చేదస్తం ఎక్కువైపోయింది, వీడితో లాభం లేదని వాళ్ళు వెళ్ళిపోయి ఈయన ఒక్కడే ఉన్నాడు. ఈయన ఇప్పుడు బయట సేవాదాలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఎల్లుండి ఇలా అన్నారు, ఇప్పుడు ఇక్కడే ఉంటే కాదు, వెళితే ఇంటికి వెళితే కాదు, భద్రాపూర్ వెళితే, ఇలా అనేకంగా ఆలోచిస్తున్నాడు. ఒకరిని సేవాదాలను అడిగాడు, నేను ఒక పని మీద వెళుతున్నాను, స్వామి ఏదో చెప్పారు, అటు వెళ్ళనా ఇంటికి వెళ్ళనా ఇక్కడే ఉండనా? వాడన్నాడు, మీరు ఏమైతే ముందు ప్లాన్ చేసుకున్నారో అలా వెళ్ళండి అన్నాడు. సరే, ఈయన పుట్టపర్తి నుంచి బయటకు వచ్చాడు. క్రొత్త చెరువు, ధర్మవరం. అక్కడికి వచ్చేసరికి ఇప్పుడున్న రైల్వే స్టేషన్ లేదు. ఒక వ్యాన్ ఎక్కి అనంతపురం వెళ్ళాడు. అనంతపురం దగ్గర బస్సులు స్ట్రైక్ చేస్తున్నాయి. ఒక లారీ ఎక్కాడు. ఆ రోజంతా అక్కడ ఉన్నాడు. ఆ లారీ స్పీడ్గా వెళ్ళింది. తెల్లవారుజామున యాక్సిడెంట్ అయింది. ఆ పక్క వాళ్ళందరూ తీసుకెళ్లి పక్కన ఉన్నటువంటి ఇంటిలో ఇల్లు కూర్చోబెట్టారు. ముసలమ్మ ఒక ఆవిడ ఉంది. ఆవిడ పిలిచింది. ఆవిడ చూసి, ఏం బాబు, శుక్రవారం పొద్దున్నే ఎవరిని చూసి బయలుదేరావు? ఇలా అయింది అన్న. వెంటనే ఈయన గతుక్కుమన్నాడు. కాలికి గాయాలు, చేతికి గాయాలు. పక్క వాళ్ళ రోడ్డు మీద వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అక్కడ ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోకు ఒక దండ ఉంది. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మొరటగా మందబుద్ధితో కూర్చొని ఉన్నాడు. ఈయనకి మనకి సినిమాలో, టీవీలో రీల్స్ వెనక్కి అలా వచ్చినట్టుగా ఆ స్వామివన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటే భయం వేసిపోతుంది, వణికిపోతున్నాడు. అసలే యాక్సిడెంట్ అయినటువంటి ఆ బాధలతో ఉంటే ఈ చిత్రమంతా కూడాను ఇలా కనిపిస్తుంది. సరే, ఆమె ఒక్కతే ఉంది. ఆమె పేరు అడిగాడు, ఆయన పేరు అడిగాడు. సరే, ఊళ్ళోకి బయటకు అలా అరుగు మీద కూర్చొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళితే వాళ్ళందరూ చెప్తున్నారు, ఎవరు, చిన్న గ్రామం కదా, ఏ ఇంటికి వచ్చారు, ఎవరు మీరు, ఏమిటని చెప్పి అడిగితే, ఇలా బయలుదేరాను, దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది, నన్ను తెల్లవారుజామున ఆ ఇంట్లో ఎవరో కూర్చోబెట్టారు, ఊరికి నేను బయటకు వచ్చాను, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న గాయాలు అయినాయి అని అడిగితే, ఆ ఇంటికి వెళ్ళావా? ఆవిడ దుర్మార్గురాలు, భర్తకి విషం పెట్టింది, వాడు పోయాడు. ఆవిడికి వైరంతో ఉన్న కుటుంబంతో స్నేహం చేసింది, వాడు కలిపి వీడు కలిపి విషం పెట్టారు. మొదటి కొడుకు కూడా అక్కడే ఉన్నాడు, వాడు మందబుద్ధితో అక్కడ కూర్చొని ఉంటాడు అని చెప్పి ఇంకా భయం వేసింది. సరే, అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ ఆ ఇంటికే వచ్చాడు. చిత్రం చూడండి, మధ్యాహ్నం 2-3 అయింది. ఆవిడంది, ఎక్కడికి తిరిగావు బాబు, రా అని చెప్పి 4 గారెలు పెట్టింది. అంటే ఏమిటిది అంటే, ఈవేళ ఈయన తిథి, ఈయన తద్దినము అని చెప్పి పెట్టింది. గుండె గతుక్కుమంది. అంటే ఆ ఫోటో ఈయనదే, ఆయనదే తిథి జరిగింది, ఆయనవే గారెలు ప్రసాదం పెట్టింది. ఇంకా కంపించిపోయాడు, షేక్ అయిపోయాడు. సరే, అలాగేనమ్మా అని చెప్పి బయటకు వచ్చాడు. అలా రోడ్డు మీద చెట్టు కింద కూర్చుంటే మళ్ళీ చిన్న చిన్న బస్సులు, వ్యాన్లు వెళుతున్నాయి. ఒక వ్యాన్ కింద ఒక కుక్క చచ్చిపోయింది, స్పీడ్గా రోడ్డు క్రాస్ చేస్తుంది. అక్కడ వాళ్ళందరూ వచ్చి, రాజా రాజా పోయావా పోయావా అని ఏడుస్తున్నారు. వీడి కుటుంబానికి ఎవరైతే అపకారము చేశాడో రాఘవులని పేరుతో, వాడు రాజాగా జన్మించాడు. వీడి ముందే వాడు ఈయన ఇంటికి బయలుదేరాడు. ఇంకా భద్రాపూర్ లేదు, ఏమీ లేదు. ఇంటికి బయలుదేరేసరికి ఇంటి దగ్గర భార్య ప్రసవించింది, అమ్మాయిని కన్నది. నీ మొదటి భార్య నీకు అన్నగా జన్మించాడు, నీతో ఉన్నటువంటి ప్రేమతో. ఆ తరువాత ఆయనే నీకు కూతురుగా పుట్టబోతున్నాడు అని చెప్పారు స్వామి. ఆ విధంగా జరిగింది కథ. ఇది ఎవరి కథ అంటే, మీ అందరికీ తెలిసినటువంటి బివి రమణరావు గారి కథ. భావరాజు వెంకట రమణరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు
ఆ రోజుల్లో డ్రగ్స్ కంట్రోలర్గా ఆయన చేసేవాడు. చాలా పెద్ద అధికారి అన్నమాట. ఆయనకు జరిగినటువంటి ఆ తరువాత కొద్ది సంవత్సరాలు ఆ ఉద్యోగాన్ని కొనసాగించి రిజైన్ చేసి స్వామి దగ్గరికి వచ్చేసాడు. మీ అందరికీ తెలుసు, ఆయన చాలా మంచి మంచి పుస్తకాలు రాశాడు. నేషనల్ సేవాదళ్ కోఆర్డినేటర్గా చేశాడు. స్వామి దర్శనమిస్తూ ఉంటే వెనక పక్కన నడుస్తూ కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడ సేవలో పాల్గొన్నాడు. భావరాజు వెంకట రమణరావు గారు. మనం ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాము అంటే, ఒక దివ్యమైనటువంటి అనుభూతులు, ఒక దివ్యమైనటువంటి కథలు మనకు తెలియకుండగా ఒక విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ తత్వము మీద మనకు ఒక సరి అయినటువంటి అవగాహనను కలిగిస్తాయి. దివ్యత్వము అంటే ఇలా ఉంటుంది కాబోలు అని మనకి దాని మీద ఒక సదవగాహన కలుగుతుంది, దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఆ విధంగా ఆసక్తి ఏర్పడితే శ్రవణము చేయటము, పఠనము చేయటము కొనసాగిస్తూ ఉంటాము. మన జీవన విధానాన్ని మెరుగుపరచాలన్నదే స్వామివారి యొక్క సంకల్పం. ఆ విధంగా స్వామి అనేక రీతులలో సంస్కరణను తీసుకొస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు మనము పరిశీలన చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకి స్వామి ఇచ్చినటువంటి నవసూత్రాలలో ఒక అంశం ఏమిటి అంటే, స్వామివారి సాహిత్యాన్ని పఠించండి రోజు అని. ప్రతిరోజు స్వామి సాహిత్యాన్ని కొంత పఠనము చేసి దానిని మననము చేసుకొని దాని వైభవాన్ని మనము లోపల పదిలపరుచుకొని పొందినటువంటి ఆనందాన్ని, అనుభూతిని పంచిపెట్టడం. ఇలా స్వామి యొక్క వైభవము తలుచుకుంటూ ఉన్నప్పుడు మరొక చిన్న విషయం ఏమంటే, ఇంకొక సంఘటన. పంజాబ్లో ఒక రైతువారి కుటుంబం ఉంది. వారందరూ కూడా స్వామి భక్తులు. ఒక తల్లికి ఒక కల వచ్చింది, నీ మనవడికి నేను నామకరణము చేస్తాను, తీసుకురా అని చెప్పి. ఆమె వెంటనే ఆ రాత్రే లేచి అందరికీ, భర్తకి, పిల్లలకి, కొడుక్కి చెప్పి, ఇలా స్వామి అన్నారు, మనం కొద్ది రోజుల్లో పుట్టపర్తి పోదాము, వెళ్ళి చూద్దాము అని చెప్పి. వీళ్ళందరూ కూడా సరే మంచిదే, నీకు మంచి కలే వచ్చింది, వెళదాము ఆ నామకరణానికి అని ప్లాన్ చేసుకున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత స్వామి దగ్గరికి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. చూడండి, రోజు ఈమె కూర్చుంటోంది, మగవాళ్ళ వైపు వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళు రైతువారి అంటే రైతు కుటుంబం వాళ్ళు. ఆ పొలం పనులు అవి చేసుకొని వచ్చేసి కొన్ని అలా ఆపుకొని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చారు. రోజు స్వామి దర్శనమిస్తున్నారు. దర్శనమిస్తూ అలా చూస్తూ వెళుతూ ఉన్నారు. వీళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, భజన జరుగుతుంది, ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదే పద్ధతి, ఇదివరకు అదే పద్ధతి. అలా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోయింది. వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ ముసలమ్మ మీద తిరగబడ్డారు. నీకు కళ రాలేదు, ఏమీ రాలేదు, నీకు రోజు స్వామి వస్తున్నారు, చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, నామకరణం లేదు, ఏమీ లేదు, మనం ఏమన్నా అక్కడ పొలం పనులన్నీ నేను ఆపేసి వచ్చాము, ఏమిటిది, నడిపోదాం, స్వామి అలా చూస్తున్నారు, చేయట్లేదు అని చెప్పి రోజు ఈవిడితో వాదిస్తున్నారు. ఈవిడ పాపం ఏం చేస్తుంది, పెద్దావిడి, అలా కాదురా, నిజంగా కల వచ్చింది, స్వామి రమ్మన్నారు, అందుకే వచ్చాము, చూద్దాం, రేపు చూద్దాం, రేపు చూద్దాం అని అలా ముందుకు సాగుతుంది. తర్వాత రేపటి లోపల స్వామి నామకరణం చేశారా, సరే, లేకపోతే వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నారు. స్వామి వచ్చారు, దర్శనం అవుతోంది, స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు పెట్టుకున్న గడువు అయిపోతుంది. ఈవిడికి సహనం చాలా అలా స్వామి వెళుతూ ఉంటే
స్వామి స్వామి ఏ తరీకా హై క్యా అన్నా. ఇది పద్ధత చెప్పండి స్వామి అని గట్టిగా అరిచేసి అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈవిడ పెద్ద గొంతుతో ఇలా అరిచింది. స్వామి వెంటనే వెనక్కి తిరిగి చూశారు. ఈవిడే అంతం అన్నది కానీ చెమటలు పట్టేస్తున్నాయి, భయపడిపోతాను. సరే అన్నారు, అలా చూశారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ వరండాలోకి వెళ్ళి సేవాదాలను పంపి ఈవిని పిలిచారు. అమ్మాయ, ఇప్పుడు మనలాంటి వాళ్ళందరికీ ఏంటంటే దర్శనం అయ్యి మనకేమి స్వామి పలకరించకపోతే గట్టిగా అరిస్తే స్వామి పిలుస్తారు అని అర్థమైపోతుంది. స్వామి పిలిచారు. వీళ్ళు మగవాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, లోపల కూర్చున్నారు. స్వామి చూడండి ఏమని చెప్తున్నారు. అవును, మీరందరూ ఇంకా ఇక్కడ ఒక 10 రోజులు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు వచ్చిన వెంటనే ఈ పని అయిపోయిందనుకో, నామకరణము, మరుసటి రోజు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు గడపాలి అని చెప్పి నా సంకల్పము, ఇంకా 10 రోజులు ఉండాలి అని నా సంకల్పము. మీరేమన్నా వెళ్ళిపోవాలి అని అంటున్నారు అని చెప్పి వాళ్ళని పిలిచి నామకరణం చేసి పంపారు. మరుసటి రోజులు వీళ్ళు వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు. సరే వెంటనే పెద్ద భజన పెట్టుకున్నారు, అందరిని పిలిచారు. స్వామి ఇట్లా చేశారు, నేను ఇట్లా మాట్లాడాను, నాకు ఏడుపు వచ్చేసింది. తర్వాత స్వామి ఓదార్చారు, తర్వాత నామకరణం చేశారు. జరిగినదంతా చెప్పింది. ఒక తల్లి అడిగింది, మీ స్వామి అంత గొప్పవాడు అంటున్నావు కదా, నాకు వివాహమై 4 సంవత్సరాలు అయింది, సంతానం లేదు, స్వామి విభూతిస్తే ఏదైనా అయిపోతుంది అంటున్నావు కదా, మరి నాకు సంతానం కోసము స్వామి విభూతిస్తారా అని. ఏమిడండి, ఇస్తారు, నీకు సంతానం కలుగుతుంది, ఏం భయంలా, స్వామిని నమ్ముకో అని. అంటే అలా కాదు, నాకు స్వామి దగ్గరికి వెళ్ళాలని ఉంది, మరి నన్ను తీసుకువెళ్ళి స్వామికి చెప్తావా అని. అలాగే తప్పకుండా వెళదాం అన్న. ఒక 20 రోజుల తర్వాత వీళ్ళిద్దరూ వచ్చారు స్వామి దగ్గర. మళ్ళీ మామూలే, స్వామి వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు. వారం అయిపోయింది. స్వామి స్వామి అని చెప్పి ఏడుస్తోంది. స్వామివారు వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో సంగతి చూడండి. స్వామితో అంటుంది, ఈమె నా పడోసి, అంటే నా పక్క ఇంటి ఆవిడ. నేను ఇలా భజన పెట్టుకుంటే వచ్చింది, తనకి సంతానం లేదు, ఇట్లా బాధపడుతుంది. నేను చెప్పాను, మీరు ఆశీర్వదిస్తే సంతానం కలుగుతుందని, వచ్చింది, మీరు ఆశీర్వదించండి అని అడిగేది. పూర్వము స్వామితో సంభాషణ ఇలా ఉండేది. అంటే ఆహా అలాగా, ఏం పేరు ఏమిటి అవి ఇవి అడిగారు స్వామి. ఆ తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత స్వామి అన్నారు, ఈమెకు సంతాన యోగ్యత లేదు అన్నారు స్వామి. చూడండి, ఈమె అంటుంది, ఎందుకు లేదు యోగ్యత అంటే ఈమెకు బ్రహ్మ అలా రాశాడు అని. ఈమె ఇల్లిటరేట్, అంటే చదువుకోలేదు అన్నాడు. అలాగా, ఒక పని చేయండి, ఆ బ్రహ్మ రాసింది చెరిపేసి మీరు రాయండి. అప్పుడు స్వామి పక్కపక్క నవ్వారు. బ్రహ్మ రాసింది చెరిపేసి నువ్వు రాయి, నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని నిన్ను మేము కొలుస్తున్నాం, నువ్వెందుకు రాయకూడదు అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, నువ్వు తమాషాగా నువ్వు రాయి అని అంటున్నావా, నా మీద ప్రగాఢమైన విశ్వాసంతో అంటున్నావా అని అడిగారు. అంటే ఇవిడండి ఎక్కెక్కి ఏడుస్తూ, నీతో భగవంతుడితో నీతో తమాషా ఏంటి స్వామి, నీ మీద నమ్మకంతోనే నేను అక్కడ చెప్పాను, నమ్మకంతోనే తీసుకొచ్చాను, నువ్వు రాయగలవు, రాయి, నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేస్తావు.
స్వామి ఆశీర్వదించారు. ఆ తరువాత విభూతి ఇచ్చారు. తప్పకుండా తప్పకుండా అని అన్నారు. వీళ్ళు వెళ్ళారు. 2 సంవత్సరాల తరువాత సంతానము కలిగింది. స్వామి టెస్ట్ చేస్తారు. అదే నాకు టేస్ట్ అని అంటారు. మీ అందరికీ తెలుసు. పరీక్షలో మామూలు పరీక్షలు పెట్టరు. చాలా క్లిష్టమైన పరిస్థితులు తీసుకొస్తారు. అక్కడ నిలబడగలడా లేడా అనేది యోచన చేస్తారు. మీ అందరికీ తెలుసు, రామబ్రహ్మం గారు అని చెప్పి గుంటూరు జిల్లా నారాయణరావు గారి తండ్రి గారు బృందావనంలో కేర్ టేకర్గా ఉండేవాడు. మహావేద పండితుడు మాదిరిగా ఉంటాడు ఆయన. ఆజానుబాహుడు, మంచి శరీరము, మహాదీక్ష. స్వామి అంటే ఉపరాష్ట్రపతి అంతటి వాడు. బీడీ జెట్టి గారు వచ్చి స్వామిని లోపలికి వెళ్ళాలంటే లోపలికి తలుపు వేసాక వెళ్ళటం కుదరదు. అక్కడ కూర్చొని మీరు జపం చేసుకోండి, స్వామి వస్తే వస్తారు, మీ జపం విని లేకపోతే లేదు అన్నాడు. ఆయనప్పుడు ఉపరాష్ట్రపతి భారతదేశానికి బీడీ జెట్టి గారు. అటువంటి వాడు ఒక రోజున స్వామితో అన్నాడు, అంటే ప్రగాఢమైన విశ్వాసం అని అంటే చెప్తున్నా. స్వామి ఆయన గుంటూరు వాడు. అంత గుంటూరులో మీ అందరికీ తెలుసు, కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, మిరపకాయలు ఎక్కువ అక్కడ. సరే, ఒక రోజున స్వామితో అన్నాడు, కొంచెం చిన్న సమస్య ఉంది స్వామి, ఒక 50,000 కావాలి అని అడిగాడు. ఇది రత్నాకర్ గారు చెప్పారు. ఇది ఆయన చెప్పినటువంటిదే. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు అని ఉంది. ఏలూరు మందిరాన్ని రెనోవేషన్ చేశారు. ఈయన పెద్ద ఆయన్ని పిలిచారు. ఆయన్ని పిలిస్తే ఆ సభలో చెప్పాడు ఈయన రత్నాకర్ గారు. ఈయన స్వామిని ఒక 50,000 అడిగాడు బృందావనంలో ఉంటున్న రోజుల్లోని. స్వామి అన్నారు, 50,000? నా అంగీకి ఎక్కడ జోబులు కూడా ఉండవు, నా దగ్గర ఎక్కడుంటాయి అన్నారు. అంటే స్వామి అలా కాదు, మీరు అవన్నీ నాకు చెప్పొద్దు, నాకు 50,000 కావాలి అన్నారు. అంటే నువ్వు ఊరికినే 50,000 కావాలి, 50,000 కావాలి, నువ్వు శ్రీ మహావిష్ణువి, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి నీ పాదాల దగ్గర ఉంటుంది, ఇవన్నీ అంటున్నావు, ఇవన్నీ నిజం, నువ్వు నమ్మి అంటున్నావా ఊరికినే అంటున్నావా అని అడిగారు. ఇప్పుడు పంజాబీ ఆవిడ చెప్పినట్టుగానే చెప్పాడు ఆయన కూడా. నీతో తమాషా ఏంటి స్వామి, నిన్ను నమ్మే అంటున్నాను, నీ పాదాల దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది, నువ్వు ఎందుకు ఇవ్వలేవు, ఇవ్వగలవు, ఎందుకు ఇవ్వవు అని అడిగాడు. ఇప్పుడు స్వామి ఏం చేశారో తెలుసా అండి? స్వామి దగ్గర ఉన్నటువంటి పాద పీటని ఇలా తన్నారు. అంతే, నిధి ఉందిట, నిధి, నీకు ఎంత కావాలన్నావో అంతే తీసుకో అన్నారు. మళ్ళీ ఇలా అన్నారు, మళ్ళీ పీట మామూలుగా వచ్చింది. ఇది రామబ్రహ్మం గారికి జరిగినటువంటి. స్వామి మామూలుగా టెస్ట్ చేయరు, షేక్ చేసేస్తారు, కంపనము పుట్టుతుంది. అక్కడ నిలబడినవాడు నిలబడినంత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ విధంగా స్వామి వైభవాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి అనుభూతి, ఆనందము కలుగుతుంది. సాయీశ్వరుని వాణి శ్రద్ధగా విన్నచో ఋగ్వేద ఫలము ప్రాప్తించినట్లే, సాయీశ్వరుని ధర్మ సరణిపై పోవ యజుర్వేద సారమ్ము జుర్రినట్లే, సాయీశ్వరుని సత్య సంస్కృతి గావింప సామవేద ఋతమ్ము తరచినట్లే, సాయీశ్వరుని సేవ సలుపజాలినచో అధర్వణ వేదమ్ము తరచినట్లే, సాయి నవబోధ రుగ్యజు సామమంత్ర వేద దుగ్ధాబ్ధి చిలికిన వెన్నపూస అట్టి శ్రీ సత్య సాయి పాదాబ్జములకు జ్ఞానమర్థించి వందన శతము సేత్. సాయి మాట, సాయి బాట, సాయి స్మరణ, సాయి సేవ. మనము అందరము ఇవి గుర్తుపెట్టుకోవాలి. సాయి మాట, సాయి బాట, సాయి స్మరణ, సాయి సేవ. 4 వేదాలు అని చెప్పారు స్వామి. సాయీశ్వరుని వాణి శ్రద్ధగా విన్నచో ఋగ్వేద ఫలము ప్రాప్తించినట్లే, సాయీశ్వరుని ధర్మ సరణిపై పోవ
యజుర్వేద సారమ్ము జుర్రినట్లే సాయీశ్వరుని సత్య సంస్కృతి గావింప సామవేద ఋతమ్ము తరచినట్లే సాయీశ్వరుని సేవ సలుపజాలినచో అధర్వణ వేదమ్ము తరచినట్లే సాయి నవబోధ రుగ్యజు సామ మంత్ర వేద దుగ్ధాబ్ధి చిలికిన వెన్నపూస అట్టి శ్రీ సత్య సాయి పాదాబ్జములకు జ్ఞానమర్థించి వందన శతము సేతు. సాయి బాట, సాయి మాట, సాయి బాట, సాయి స్మరణ, సాయి సేవలో తరించాలి అని చెప్పి 4 వేదాల యొక్క వైభవాన్ని పొందవచ్చు అని చెప్పి ఇలా మనకు తెలియచేసినటువంటి సందర్భములో మనమందరము కూడా స్వామివారి సమకాలీన కాలంలో మనము ఉండటము, స్వామి దివ్యత్వాన్ని తెలుసుకొని మనము ముందుకు సాగటము నిజంగా మనందరి యొక్క అదృష్టము. కాబట్టి అందుచేత స్వామిని సదా స్మరిస్తూ పొందినటువంటి దివ్య ఆనందాన్ని, అనుభూతిని మన కుటుంబ సభ్యులతోనూ సమాజంలో ఉన్నటువంటి మన మిత్రులతోనూ పాలు పంచుకుంటూ, అంటే షేర్ చేసుకుంటూ ఆనందంగా జీవనము సాగాలి అని, ఆ విధమైనటువంటి జీవన విధానానికి భగవంతుడు అన్ని వేళలా మనకు శక్తిని, ఆసక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ జై సాయిరాం, జై సాయి.